పెద్దరాయుడు సినిమా చేయడమే కాదు ఇండస్ట్రీలో ఎంతో మంది కుటుంబాల విషయాల్లో పెద్దరాయుళ్లాగా తీర్పులు కూడా ఇచ్చా పెద్దరాయుళ్లాగా పంచాయతీని కూడా నేను చేశానని చెప్పిన మోహన్ బాబు తన కుటుంబ వ్యవహారం వచ్చేటప్పటికీ మాత్రం ఆ పెద్దరికం ఎటుపోయిందో అర్థం కావడం లేదు. నిన్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి తర్వాత ఒక్కసారిగా పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఒకవైపు మోహన్ బాబు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. అసలు మోహన్ బాబుకి ఆరోగ్య పరిస్థితి, ఆయన బాడీ లోపల ఏం జరుగుతోందో అర్థం కావడం లేదంటూ డాక్టర్ ఇప్పుడు చెప్పిన విషయం మనం చూసాం. అయితే ఈ మొత్తం వ్యవహారంతో మోహన్ బాబు చాలా డీప్ గా కలత చెందారు అనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఆయన కొడుకు మనోజ్ చేస్తున్న ఆరోపణలని ఆయన ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు. ఇక నిన్న ఒక సుదీర్ఘమైన వాయిస్ నోట్ కూడా మనం అందరం విన్నాం. మోహన్ బాబు తన కొడుకు గురించి మాట్లాడింది. కానీ నిన్న జరిగిన దాడి తర్వాత ఇటు మోహన్ బాబుపై మీడియా సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మీడియా ఆయన దగ్గరికి వెళ్లిన క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా టీవీ9 ప్రతినిధి రంజిత్ చేతిలో ఉన్న మైక్ ను తీసుకుని చాలా గట్టిగా ఆయన కడుపు ప్రాంతంలో ఆయన దాంతో దాడి చేశారు. దీంతో ఆ మైక్ కూడా విరిగిపోయింది. అండ్ రంజిత్ కి కూడా లోపల ఫ్రాక్చర్ జరిగింది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అండ్ రంజిత్ కూడా మరి కాసేపట్లో సర్జరీ చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు మోహన్ బాబుకి మంచు మనోజ్ కి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలంటూ. కానీ ఈ లోపు మోహన్ బాబు అస్వస్థతతో ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంతకు ముందే డాక్టర్లు ఆయన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. చుట్టూ జరుగుతున్న పరిణామాలతో ఆయన తీవ్రంగా కలత చెంది డిప్రెషన్ లో ఉన్నారు. ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ డాక్టర్లు చెబుతున్నారు.